మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. బోల్డని విషయాలు మనం నివృత్తి చేసుకుందాం అమ్మగారితో మాట్లాడి. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, కడుపుతో ఉన్న ఆ భార్యని భర్త ఎలా చూసుకోవాలి? ఆ తల్లి కూడా లోపలున్న బిడ్డ కోసం ఆ తల్లి ఎలా దైవ మార్గంలో నడవాలి అంటే దైవ కథలు కానీ దేవుడి కథలు కానీ అవి ఇవన్నీ ఒక ఎత్తైతే, భర్త గుండు చేయించుకోకూడదా, గడ్డం చేయించుకోకూడదా? అసలు అంటే గుండు చేయించుకోకూడదు అనేది మాత్రం నాకు తెలుసు, గడ్డం తీసుకోవచ్చా లేదా అనేది నాకు సందేహం. భార్య భర్త ఒక ఇప్పట్లో చాలా మందికి పిల్లలు లేరు. పిల్లలు కలిగే సిచ్యువేషన్ అనేది అది ఒక దానికి ఇంకా ఏం చెప్పలేం. అంత ఆనందకరమైన విషయం ఇద్దరికి. ఒక జీవుడు, ఒక ప్రాణి మన దాంట్లో ప్రాణం పోసుకుంటుంది అంటే అది ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఆ సమయం అది. ఇంకొకటి ఇక్కడ ఏదైనా కూడా మీరు అన్నట్టు ఎప్పటి వరకు వర్తిస్తుంది అని అంటే 5th మంత్ వరకు. 5th మంత్ తర్వాత అమ్మాయి కొండ ప్రాంతంలో ఉన్న దేవాలయాలకి వెళ్ళకూడదు, ఎక్కువ జర్నీస్ చేయకూడదు, పొలిమేరలు దాటకూడదు, ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళడము, హెవీ స్ట్రెయిన్ అయ్యే పనులు 5th మంత్ తర్వాత చేయకూడదు. శక్తి దేవతలకైతే అసలుకే వెళ్ళకూడదు. ఇప్పుడు తిరుమల అవి కూడా వెళ్ళకూడదు. కొండ కన్సీవ్ అయినప్పటి నుంచి 5th మంత్ 5th మంత్ నుండి. ఎందుకు 5th మంత్ నుండి అని అంటే, వన్స్ ఒక జీవుడు అంతవరకు పిండంగానే ఉంటుంది. 4 నెలలు 5 నెలల వరకు మాత్రం జస్ట్ పిండం, కదలికలు ఉండవు. 5వ నెలకి జీవం వస్తుంది. దానికి పిండానికి జీవం వస్తుంది అంటే ప్రాణం వస్తుంది, కదలికలు వస్తాయి. ఎప్పుడైతే జీవం వస్తుందో, కదలికలు వస్తాయో, ఆ జీవుడు ఏం చేస్తుంటాడు, పూర్వజన్మవన్నీ జ్ఞప్తికి చేసుకుంటూ ఉంటాడు మన పొట్టలో ఉన్నప్పుడు. అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే సాత్వికంగా ఉండాలి. ఈ టెంపుల్స్కి వెళ్ళడం అనేది, శక్తి దేవతలకి వెళ్ళడం అనేది ఆ పవర్ తట్టుకోలేదు లోపల ఉన్న జీవి. ఈ కొండపైన ప్రాంతాలకు వెళ్ళడం అనేది మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలా చేయడం వల్ల. అసలు కొండ ప్రాంతాలకి పోకూడదనే చెప్తారు. పూర్వం ఇలానే చెప్పేవాళ్ళు. ఇప్పుడంటే మనకి అన్ని ఫెసిలిటీస్ వచ్చి మనం వెళ్తున్నాం తప్ప, పూర్వం ఇలాంటివి ఉండేనా? వెహికల్స్ కూడా లేవు కదా, అందుకు వాళ్ళు ఇంట్లోనే ఉండాలి అని చెప్పారు. మీరన్నట్టు ఈ గడ్డానికి హెయిర్ కి సంబంధించి విషయము అని అంటే 5 నెలల నుండి చేయించుకోకూడదు. ఆ కర్మని మనం చేయకూడదు. ఆ హెయిర్స్ రిమూవ్ చేసే పద్ధతి అనేది లేదు. ఎందుకు ఇది చెప్పినారు అని అంటే, ఒకటి ఇప్పుడు ఇంటి దేవుడికి అంటే నాకు బిడ్డ సురక్షంగా పుట్టాలి అని దేవుళ్ళకి వదిలేసుకొని భర్త ఇలా ప్రవర్తిస్తాడు. అంటే వాళ్ళు మొక్కబడి ఉంటుంది, దేవుళ్ళకి కూడా మొక్కుంటారు. కొంతమందికి భగవంతుడు అంటేనే నమ్మకం ఉండదు, అయినా పాటిస్తారు. పాటించడం విషయం ఏమంటే, ఇక్కడ ఎప్పుడైతే భార్య గర్భవతిగా ఉంది అంటే నువ్వు కంప్లీట్గా భార్య దగ్గరే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలా అవన్నీ చేసుకోవడం వల్ల నువ్వు బాగా కనిపిస్తావు. అంటే ఎక్కువ ఇక్కడ అందాలకి పోకూడదు, అలంకరణలకి పోకూడదు అని చెప్తుంది మనకి శాస్త్రం. ఇంకొకటి, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పరస్త్రీలతో స్నేహం కూడా చేయకూడదు. పరస్త్రీలతో అంటే మనకు తెలియని వ్యక్తులతో ఎక్కువ మాట్లాడడం, మనం స్నేహం చేయడం. ఇంకొకటి, భార్యకి నచ్చిన వ్యక్తులతో మనం మాట్లాడడము. అక్కడ ఎలా ఉంటుంది అంటే, భార్య మనసు నొప్పించుకోకున్నట్టు భర్త ప్రవర్తించాలి ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ బాగుండాలి. ఇద్దరూ బాగుండాలి అంటే తల్లి ఏదైతే ఫీల్ అవుతుందో లోపల బిడ్డ కూడా అది ఫీల్ అవుతుంది. మనం మాట్లాడేది వింటుంది బేబీ పొట్టలు. తల్లి మాట్లాడేది వింటుంది, తండ్రి మాట్లాడేది వింటుంది, తండ్రి అరిచేది వింటుంది, తల్లి అరిచేది వింటుంది. కోప్పడేది తెలుస్తుంది, సంతోషపడేది తెలుస్తుంది. తిన్నది టేస్ట్, అమ్మ ఏదైతే సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతుందో లోపల బేబీ కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. ప్రతిదీ ఫీల్ అయ్యేటప్పుడు ఒక భర్త ఎలా ప్రవర్తించాలి భార్య దగ్గర అనంటే, కంప్లీట్గా ఆమెకు సరెండర్ అయిపోయి ఒక సేవకుడుగా మారాలి. ఇది మనం కల్పించి చెప్తున్నది కాదు, శాస్త్రమే చెప్పింది. భార్య ఏ కోరిక కోరినా ఆ టైంలో తీర్చాలి. భార్య మనసుని నొప్పించకూడదు, భార్య మనసుని కష్టపెట్టకూడదు. ఆవిడని బాగా చూసుకోవాలి, సురక్షితంగా చూసుకోవాలి. ఆవిడ మనసు ఎప్పుడు సంతోషంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత భర్తది అన్నారు. అప్పట్లో పూర్వము
పుట్టింటికి తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకు? ఈ భార్య భర్త రెస్పాన్సిబిలిటీగా లేకపోతే అమ్మాయి ఇబ్బంది పడుతుంది గదా! తర్వాత భర్త అనేవాడికి పనులుంటాయి. పనులు జేసుకోవాలి. ఎక్కడ ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ జేసి ఇంట్లో ఒకతే ఉండి ఇబ్బంది పడుతుందో అని అప్పుడు అమ్మ వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ 9 మంత్స్, 5th అవును. మంత్స్ అందరూ భార్యాభర్త కలిసే ఉంటున్నారు. ఆ. ఇప్పుడు అప్‌డేట్ అయినాం గాబట్టి. ఇప్పుడు కలిసుండేవాళ్ళు మీ భార్యని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆవిడ ఒకరికి ప్రాణం పోస్తుంది. అవును. ఒక జీవి మీ హ్మ్. మూలంగా ఈ భూమిపైకొస్తున్నాడు. ఒకటి భార్యాభర్త అనంటే కేవలం ఇది మన కర్మ కాదు. ఒక జీవికి ప్రాణమిచ్చి వాడి కర్మను గూడా తెంపుకునేలాగా మనం చేస్తున్నాం ఇక్కడ. అంటే ఆ జీవికి ఆల్రెడీ చాలా కర్మ ఉంటది. ఆ కర్మను గూడా ఎలా చేస్తాడు? మన కడుపున పుట్టి వాడి కర్మను తెంపుకుంటాడు. అది కూడా మన వల్లే కదా జరుగుతున్నది. అవును. భగవంతుని దయతో. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? నిజం. చాలా సాత్వికంగా ఉండాలి. మంచిగా చూసుకోవాలి ఆ టైంలో. ఎక్కువ స్ట్రెస్, టెన్షన్ అవన్నీ ఇవ్వకూడదు. ఇంకొకటి ఆ టైంలో తల్లి ఏదైతే ఎక్కువ ఫీల్ అవుతుందో బిడ్డకి ఆ లక్షణాలే వస్తాయి. బాధ ఎక్కువ పడిందంటే పిల్లలు కూడా రేపొద్దున చిన్నదానికి, పెద్దదానికి ఎక్కువ ఏడుస్తూ బాధపడతారు. ఉంటారు. ఏడవడం, బాధపడడం, ఆ శక్తి లేకపోవడము ఇవన్నీ జరుగుతాయి. ఎక్కువ కోపగించుకొనిందనుకో పిల్లలకు కూడా ఎక్కువ కోపమే వస్తాయి. ఇక్కడ మీరు అనొచ్చు, అమ్మ సాత్వికంగా ఉండే వాళ్ళకి రాక్షసత్వమైన పిల్లలు పుడతారు. రాక్షసులుగా ఉండే వాళ్ళకి అవును. సాత్వికమైన పిల్లలు కూడా పుడతారు కదా! పుడతారు. ఎలా అనేసి. నిజమే మనకి పురాణాల్లో ఒక కథనే ఉంది. ఏది? హిరణ్యకశిపుడు. అవును. ఏమవుతుంది? హిరణ్యకశిపుడు రాక్షసుడు. కానీ వాళ్ళ భార్య నారాయణుడికి భక్తి ఎక్కువ ఉంటుంది నారాయణుడి పైన. హిరణ్యకశ్యపుడు ఆయన ఈ నారాయణుడి పైన ఇంకా ఎక్కువ శక్తి సంపాదించాలని తపస్సుకెళ్ళిపోతాడు. భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. భార్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నారదుడు వస్తాడు. ఇప్పుడు కశ్యపుడు పుట్టిన బాబే కదా ప్రహ్లాదుడు. అవును. హిరణ్యకశ్యపుడు రాక్షసుడు అయితే ప్రహ్లాదుడు ఎందుకు ఇంత సాత్వికంగా పుట్టినాడు? ఇంత దైవంతో పుట్టినాడు అంటే నారదుడు వచ్చి నారాయణ కథలన్నీ చెప్తూ ఉంటాడు. ఆవిడ వింటూ వింటూ పడుకుంటే లోపల ప్రహ్లాదుడు ఊ కొడుతుంటాడు. బేబీ ఊ కొడుతుంటుంది నారదుడు చెప్పే కథలు విని. బయటికి వచ్చిన తర్వాత కూడా భక్తితోనే ఉంటారు. ఒక రాక్షసునికి రాక్షస గణాలమైన కొడుకే కదా పుట్టాల్సింది. మళ్ళీ ఎందుకు ఇంత సాత్వికమైన భక్తి గల పుత్రుడు పుట్టినాడు అంటే ఇక్కడ ఈవిడ ఏం చేసింది? దైవ కథలు వినింది. భగవంతుని పైన భక్తి కథలు వినింది. భగవంతునివి స్తోత్రం చేసింది. భగవంతుని ధ్యానం చేసింది కాబట్టి ఆ రాక్షస గణాలు తండ్రికి ఉన్నా కూడా బిడ్డని కడుపులో నుండే మార్చుకోవచ్చు తల్లి. అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది అబ్బాయిలు భర్తలు బాగుండరు. ఏవేవో అలవాట్లుంటాయి, వ్యసనాలుంటాయి. అరే నాకు పుట్టేవాడికి కూడా ఇలాంటి అలవాట్లు వస్తాయేమో, ఇలా రాకూడదు, నా భర్తలాగా నా బిడ్డ ఉండకూడదని చాలా మంది అలా ఆలోచన చేసేవాళ్ళు. మీరు దైవ మార్గంలోకి వెళ్ళండి. ఆధ్యాత్మికంగా ఉండండి. మంచి మాటలు వినండి. దేవుడి కథలు వినండి. దేవుని నామం ఎప్పుడు అనుకుంటూ ఉండండి, స్మరిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ భర్త గుణగణాలు బాగలేకపోయినా కూడా మీకు మంచి పుత్రుడు పుడతాడు. ఆ కెపాసిటీ తల్లికి ఉంది. మీరు చేయొచ్చు. అంటే అంటారు కదా, తల్లిని మించిన యోధురాలు ఎవరు లేరంటారు కదా, అది వాస్తవం. తల్లి అనుకుంటే ఏమైనా చేయగలదు. ఒక బిడ్డ బాగుపడినాడన్నా తల్లి చేతుల్లోనే ఉంటుంది. ఒక బిడ్డ చెడిపోయినాడన్నా కూడా తల్లి చేతుల్లోనే ఉంటుంది. అంటే ఇద్దరి పాత్ర ఉంటుంది. భార్యాభర్త పాత్ర ఎక్కువ పర్సెంట్ తల్లి చేతుల్లోనే ఉంటుంది. మీరు సాత్వికంగా ఉండి, మీరు డిసిప్లిన్ గా ఉండి, మీరు బాగుంటే మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఏదో పిల్లలు కన్నాము, మేము ఏదో బాధ్యతగా ఉండాలి, ఏదో చదివించినాము, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా మనం చూస్తున్నాం. ఇలా ఉండే వాళ్ళ పిల్లల జీవితాలు అలానే ఉంటాయి. ఏదైనా కూడా తల్లి పాత్ర చాలా ముఖ్యము పిల్లల జీవితంలో. తల్లి ఇంకోటి, పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎలా అయితే బిహేవ్ చేస్తుందో పిల్లలు కూడా అలా బిహేవ్ చేస్తారు. ఇంకోటి, పుట్టిన తర్వాత కూడా పిల్లల్ని మార్చుకునే కెపాసిటీ తల్లికి ఉంటుంది. మార్చుకోవాలి, ఎఫర్ట్ పెట్టాలి. తల్లి చేయాలనుకుంటే ఏమైనా చేస్తుంది పిల్లల కోసం. పిల్లలు కూడా తల్లి కోసం చేస్తారు. కానీ మనం అలా లేం. ఫస్ట్ మనం చేస్తేనే కదా వాళ్ళు చేసేది. ఊరికే వాళ్ళే చేయాలి అని అంటే నువ్వు ఒక పిల్లలను సరిగ్గా చూసుకుని ఉంటావు, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, నీ ఇష్టానుసారం నువ్వు ఉంటావు. పెద్దగిన తర్వాత వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ కోసం నువ్వు ఎంత ఆరాటపడతావు. నా కొడుకు నన్ను చూసుకోలే, నా కొడుకు నన్ను పలకరించలే, నా కొడుకు నా దగ్గర రాలే, నా కూతురు నా దగ్గర రాలే అంటే ఎక్కడి నుండి వస్తారు? ఫస్ట్ నువ్వు నీ పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి కదా. వాళ్ళ చిన్నతనంలో నీకు బాధ్యతే లేదు. నువ్వు బాధ్యత రహితంగా నువ్వు ప్రవర్తించి పెద్దగినాక నా కొడుకులు ఇట్లయినారు, నా కూతురు అట్లయిపోయింది, వాళ్ళు ఇలా బతుకుతున్నారు, నేనంటే కేర్ లేదు వాళ్ళకి అంటే ఎక్కడి వస్తుంది? రాదుగాక రాదు. ఎప్పుడు కూడా తల్లికి ఒకటి, తల్లి నుండి వచ్చింది బిడ్డ. తల్లి వేరు బిడ్డ వేరు కాదు.
నీ శరీరంలో నుండి ఇంకొక శరీరం వచ్చింది. ఒక తల్లి బిడ్డతో అన్ని షేర్ చేసుకోగలదు. ఒక బిడ్డ తల్లితో అన్ని షేర్ చేసుకోగలదు. ఇక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా. భర్తకు చెప్పాలంటేనే ఆలోచిస్తుంది ఏదైనా. ఒక స్త్రీ బిడ్డతో ఓపెన్ గా చెప్తుంది, వాళ్ళ అమ్మతో ఓపెన్ గా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ కనెక్టివిటీ ఉంది, శరీర సంబంధం ఉంది, రక్త సంబంధం. అంటే తండ్రికి లేదా అనొచ్చు, ఉంటుంది తండ్రికి కూడా, కానీ తల్లి శరీరంలో నుండి వెలువడింది బిడ్డ. అందుకు తల్లి ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో, తల్లి తీరు ఎలా ఉంటుందో బిడ్డ తీరు 100కి 99% అలానే ఉంటుంది. అందుకు తల్లి తండ్రి బాగుంటే బిడ్డలు బాగుంటారు. బిడ్డలు బాగుండాలంటే ముందు మీరు బాగుండండి. కరెక్ట్ అమ్మా. ఒక జీవిని భూమిపైకి తీసుకొచ్చేటప్పుడు మీరు ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అవన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ మీరు శాంతంగా, సంతోషంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండి ఒక జీవిని బయటికి తీసుకురండి. మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ పూర్వజన్మ కర్మఫలం అనేది ఆ జీవికి, ఆ పుట్టే పుత్రుడికి పుత్రికకి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మన వంతు మన ప్రయత్నం మనం 100% ఇవ్వాలి. ఆ తర్వాత భగవంతుడు మనకి మంచి చేస్తాడు. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.